గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైదరాబాద్ అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్నారు. ప్రస్తుతం గణేష్ శోభయాత్ర కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ట్యాంక్ బండ్ అంతా కూడా కిక్కిరిచిపోయిందనే చెప్పొచ్చు. మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి కూడా ఆ గణనాథుని చూడడానికి కూడా సాగర్ వైపు వెళ్తున్నారు. జై జై గణేష్ అంటూ కూడా భక్తులంతా ఎంతో పండగ వాతావరణం లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఈసారి ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్? అంటే గత సంవత్సరం కన్నా ఈసారి బాగా చేశారా? ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ వినాయకులు, డిఫరెంట్ మంచి మంచి వినాయకులు. డీజేస్ అయితే ఎలా లేదు కదా, ఇక వినాయకునితో తీసుకుంటున్నాం. ఇక మా మంచిగా ఈ సౌండ్ తోటే ఎంజాయ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఖైరతాబాద్ గణేష్ ని దర్శనం చేసుకున్నారా? చూసాను, చాలా ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. కేవలం గణేష్ ని చూడడానికి వచ్చానంటే చూసాను, చాలా బాగుంది. ఈసారి ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా బాగుంది. ఇదే మొదటిసారి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఖైరతాబాద్ గణేష్ చూసానంటే బాలాపూర్ గణేష్ కూడా చూసాను. నాకు రెండు నచ్చినాయి. బాలాపూర్ నుంచి నేను బాలాపూర్ గణేష్ మస్తు గ్రాండ్ జరుగుతుంది. నిమజ్జనం అయింది. బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనం అవుతుంది ఇప్పుడు. చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఒకసారి బాగుంది. బామ్తో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది అమ్మా ఏర్పాట్లు అంతా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాము. పోయినసారి కన్నా ఈసారి బాగుంది అంటున్నారు. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం. మళ్ళీ కాలు నొప్పులు ఇట్లాంటివి ఏమనిపించలేదు? 12ంటికి వచ్చాము, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం. ఇక్కడనే ఉన్నారు. ఎన్ని గణేష్లు చూసారు? వేలు గణేశం చూసాం, చాలా గణేశం చూసామమ్మా. బాలాపూర్ గణేశం చూసాము, ఆయన చూసాం. పెద్ద గణేశం ఎన్నో చూసాము. మేము చరిత్రలో చూడలేని చూసాము. చాలా బాగుందండి. మేము భీమవరం నుంచి వచ్చామండి. మా బాబు ఇక్కడ ఉన్నాడండి. బాబు గణేష్ని సుధీర్గాని రండి అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇప్పుడే వచ్చామండి మేము. చాలా బాగుందండి, చాలా హాయిగా కూడా ఉంది. భీమవరం ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో ఒకవైపు ఇండియా వరల్డ్ వైడ్కి వెళ్ళిపోయింది. ఒకవైపు చూసుకుంటే కూడా హైదరాబాద్ గణేష్, ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్ చూడడానికి కూడా ఇండియా నుంచే కాదు మొత్తం మీద ఇంటర్నేషనల్ నుంచి కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు. పోలీసుల బందోబస్తు కూడా బాగా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అంటే ఉదయం నుంచి కూడా గణనాథుని దర్శించుకోవడానికి రకరకాల గణనాథుని కూడా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు కూడా అనేక విగ్రహాలు కూడా యథావిధిగా వెళ్తున్నాయని కూడా తెలుస్తుంది. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల నుంచి కూడా సాగర్ వైపు అడుగులు వేస్తున్నాయని కూడా తెలుస్తుంది. గణపతి పప్ప మోరియా అంటూ కూడా ఆ దేవుడి నామస్మరం చేసుకుంటారని తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఏ పని చేయాలంటే కూడా మొదటి పూజ గణేశుడికి చేసిన తర్వాతనే ఎవరికైనా చేస్తారు. అటువంటిది ఆ గణనాథుడి నిమజ్జనం చేయడానికి అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మనకి కపుల్ గా అనిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? విజ్ఞాన్ని చూసినాక ఏమనిపిస్తుంది? అంటే రకరకాల కాన్సెప్ట్స్ తోని గణేశుడిని చేయడం జరిగింది. మీకు ఎటువంటి గణేశుడు నచ్చింది? ఏదన్నా మిమ్మల్ని ఆకట్టుకుందా? ఖైరతాబాద్ గణేశుడు ఎక్కువ ఫేమస్ కదండి. మా ఇల్లు కూడా ఇక్కడే ఉన్నది. మాకు ఎక్కువ ఫేమస్ అంటే ఖైరతాబాద్ గణేశుడు. ఆ తర్వాత కూడా అన్ని గణేశులు ఒకటే అనుకో, అట్లా అనకూడదు, దేవుడు కదా. ఏది ఎక్కువ నచ్చింది? అంటే రకరకాల డిజైన్స్ తోని రకరకాల కలర్స్ తో చేస్తారు కదా, ఏ బొమ్మ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది?
ఏ బొమ్మ అంటే అన్ని అంటారు. అన్నీ బాగున్నాయి. ఎవరిని అనలేము కదా, అన్నీ బాగున్నాయి. చిన్న బుజ్జి గణేశుడు ఇంకా బాగుంటాడు. బుజ్జి బుజ్జి గణపయ్య అని పాట పాడతాం కదా, చూడగానే ముద్దు వచ్చేస్తాడు ఆ గణేశుని చూస్తే. అది ఎంత సందడిగా ఉందంటే ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు. కన్నుల పండుగలాగా మొత్తం అంతా హైదరాబాద్ వాసులంతా కూడా ఇక్కడనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వేలాది భక్త జనాలందరూ కూడా తరలి వస్తున్నారు. దాదాపు 80% ఆఫ్ నిమజ్జనం అయిపోయిందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. పోలీసులు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, అనేక ర్యాపిడ్ ఫోర్సెస్ అంతా కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటికే అనేక విగ్రహాలంతా కూడా నిమజ్జనం అయ్యాయని తెలుస్తుంది. ఒకసారి అధికారులు ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడతాం. ఉదయం నుంచి కూడా సార్ ఇక్కడనే ఉన్నారు. ఈసారి బందోబస్తు కూడా భారీగా పెంచారు, ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా. ఇక్కడ ఎంతవరకు పోలీసులు ఉన్నారు, ఉదయం నుంచి ఎలా కంట్రోల్ చేశారు? ఉదయం నుంచి మా ఆఫీసర్లు నన్ను ఫుల్గా జంక్షన్స్లో కానీ, ఇంపార్టెంట్ ప్లేసెస్లో కానీ, నిమజ్జనం ప్లేసెస్లో కానీ అన్నింటిలో కూడా సఫిషియెంట్ ఫోర్స్ ఇచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా వాళ్ళు ఎల్లవేళలా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫ్రమ్ అవర్ సైడ్. మేమంతా అన్ని పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. లాస్ట్ టైం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాటర్ ప్యాకెట్స్ లేకపోవడము, రద్దీగా ఉండడం. ఈసారి మాత్రం కొంచెం క్రౌడ్ కంట్రోల్గానే ఉంది అని అనిపిస్తుంది. దేనివల్ల అంటారు? అట్లేం లేదు, ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. ఈసారి కొద్దిగా లాస్ట్ ఇయర్ జరిగిన మైనస్ పాయింట్లు, పొరపాట్లు జరగకుండా ఈసారి మంచిగా కేర్ టేక్ చేశారు. కాబట్టి పీస్ఫుల్గా నడుస్తాము. ఒక్కసారి భాగ్యనగర ఉత్సవ కమిటీ కూడా ఇక్కడనే ఉంది. ఒక్కొక్క చిన్న గణేష్ నుంచి పెద్ద గణేశుడి వరకు ప్రతి గణేష్ గణనాథుడిని కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా కమిటీ సభ్యులందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ప్రతి ఒక్క గణేశుడికి వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఉంటారు. అంటే ఈ ఇయర్ మాత్రం చాలా గ్రాండీగా జరిగిందంటూ కూడా పబ్లిక్ మాట్లాడుతున్నారు. చాలా మటుకు ఇసుకేస్తే రాలనే అంత జనాలు ఉన్నారనే చెప్పొచ్చు. ఒకవైపు అంగరంగ వైభవంగా జరిగింది. సందడి హైదరాబాద్ అంతా కూడా ప్రస్తుతము ట్యాంక్ బండ్ దగ్గర కూడా సందడిగా ఉంది. ఒక్కసారి మనము మనతో పాటు ఉన్నారు. మీరు కొంచెం అన్హెల్తీగా ఉన్నా కూడా రావాలని అనిపించింది. ఈసారి ఎలా అనిపించింది గణేష్ ఫెస్టివల్? बहुत अच्छा है। అంటే आपको వీల్ చైర్ మే ఆనా పడేగా కదా, ఎలా అంటే ఎలా అనిపించింది? రావాలి అని అనిపించిందా, చూడాలి అనిపించిందా? మైసూర్ నుంచి వచ్చింది. మీరు మైసూర్ నుంచి వచ్చారా? ఓకే. మీరు తీసుకొచ్చారా గణేశుని చూపించాలి అని? ఎలా అనిపిస్తుంది ఈసారి సెలబ్రేషన్? చాలా బాగుంది, వెరీ నైస్. పెద్దవిడ మైసూర్ నుంచి వచ్చిందంట, కేవలం గణనాథుని చూడడానికే వచ్చింది. వీల్ చైర్లో మనం ఒకసారి చూడొచ్చు కూడా, వీల్ చైర్లో రావడం జరిగింది. అంటే అనేక మంది కూడా ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. కన్నుల పండుగలాగా అనిపిస్తుంది. రకరకాల గణేశులు, రకరకాల థీమ్స్తో అయితే శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. రేపు పొద్దున వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది. అదే కాకుండా బాలాపూర్ గణేష్ కూడా జస్ట్ ఒక 10 minutes బ్యాకే ఇక్కడ నుంచి కదిలిందని తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, కిటకిటలు ఆడిపోతుంది. హైదరాబాద్ మొత్తమే కాకుండా ప్రతి జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇంటర్నేషనల్ నుంచి కూడా జనాలు తరలి వచ్చారు. హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. గణేష్ ఫెస్టివల్ మహారాష్ట్రలో ఎంత జరుగుతుందో హైదరాబాద్ కూడా ఏమాత్రం తక్కువ కాదు, తగ్గేదేలే అంటూ కూడా జనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు కూడా, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా హుర్రే, హౌస్ జోష్ అంటే హై అనే విధంగానే ఉంది. ఒక్కసారి చూడొచ్చు, అనేక మంది ఇంకా 80% ఆఫ్ నిమజ్జనం అంతా కూడా అయిపోయిందంటూ కూడా జనాలు చెప్పుకుంటూ వస్తున్నారు. మరో 20% అయితే ఉంది. రేపు ఉదయం దాదాపు 1 o'clock వరకు కూడా మొత్తం అంతా కూడా శోభయాత్ర పూర్తిగా అయిపోతుందని తెలుస్తుంది. సౌత్ జోన్ డీసీపీ కూడా ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. హై రేంజ్ కెమెరాస్ తోని కూడా మానిటర్ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనేక వేలాది మంది పోలీసులతోని, గజ ఈటలతోని, జిహెచ్ఎంసీ అధికారులతోని కూడా వినాయకుడిని కూడా ప్రొసెషన్ అనేది కూడా జరుగుతుంది. ఒక్కసారి చూడొచ్చు, ఆ బుజ్జి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో కూడా చూడొచ్చు. ఎక్కడ విన్నా కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటున్నారు.
పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పెద్దల వరకు అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్దిసేపు అంటే దాదాపు రేపు ఉదయం వరకు కూడా ఇదే ప్రొసెషన్ కొనసాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మొత్తం మీద రేపు 12:30 వరకు కూడా మొత్తం ప్రొసెషన్ అంతా కూడా క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు అనుకుంటూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కడ చూస్తే అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం మీద కూడా హైదరాబాద్ అంతా కూడా ఈ శోభయాత్రని ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. రేపు ఉదయం 12:30 లోపు కూడా 12:30 లోపు కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అప్డేట్స్ ఇవి. ఓవర్ టు స్టూడియోస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.